మనతో మాట్లాడడానికి బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఈ నెల 14న బంద్కు పిలుపునిచ్చారు. ఆ బంద్లో భాగంగా ఏ పార్టీలు పాల్గొంటాయి, ఎన్ని సంఘాలు పాల్గొంటాయి, ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ బంధంలో ఎన్ని సంఘాలు పాల్గొనకపోతే ఏ పార్టీల మద్దతు తరగడి ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఇచ్చినటువంటి కేసు తోటి హైకోర్టు ఈ 42% రిజర్వేషన్ల జీవోపై స్టే ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. అనేక బీసీ సంఘాలు నిన్న 22 బీసీ సంఘాలు సమావేశమై ఈ ప్రభుత్వ కోర్టు ఇచ్చినటువంటి స్టేకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బంద్ జరపాలని చెప్పి నిర్ణయించుకొని ఈ నెల 14న రాష్ట్ర బంద్కు పిలిపించారు. ఒకటి, ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. స్టే ఇవ్వడం అనేది అన్యాయము, అసంగతము, హేతుబద్ధమైంది కాదు, అన్జస్టిఫైడ్. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఇచ్చినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు లేవు, ప్రపంచ చరిత్రలు లేదు, దేశ చరిత్రలు లేదు. ఒక్కసారి నోటిఫికేషన్, అది రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగం, ఈ కోర్టు కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఒక సంస్థలో ఒకరు జోక్యం చేసుకునే వీల్లేదు. అయినప్పటికీ కూడా పొద్దున నామినేషన్ వేస్తే సాయంత్రము స్టే ఇచ్చారు. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు, చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇది బీసీల నోటికాని అన్నం ముద్ద లాక్కున్నారు. ఇది అవమానం, అన్యాయం మీద పోరాటం కాదు, అవమానం మీద పోరాటం. పేద కులాలు అన్యాయాన్ని 76 ఏళ్ళు సహించారు, అవమానాన్ని ఒక్కరోజు కూడా సహించారు. కాబట్టి దీనికి నిరసనగా 14న బంధు, అన్ని కులాలు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి గారిని కలిసి బంధుకు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఆ రాష్ట్ర బంధును జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు అందరూ ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని పోరాడాలి. ఇది బీసీల దమ్మేంటిదో చూపించవలసిన అవసరం ఉంది. ఎంత అన్యాయం ఇది! తీర్పు ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర ఉందని మేము అనుకుంటున్నాం. స్టే ఇచ్చేది అనుకుంటున్నారు సార్, ఎవరు ప్రభుత్వం ఇంకా బయటికి గుందాలే. మొదటి రోజు ఇవ్వలే, నిజంగా స్టే ఇచ్చేదంటే మొదటి రోజు ఇవ్వాలి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు దాన్ని స్టే అడిగారు వాళ్ళు, అప్పుడు కూడా ఇవ్వలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వడం అంటే ఎంత అన్యాయం! అది ఒక భాగం తప్పు, అది ఎప్పుడు కూడా దేశంలో జరగలేదు. రెండవది, 30 బీసీ సంఘాలు వేసాయి, ఇంప్లీడ్ అయ్యాయి. వీళ్ళ వాదన వినకుండా స్టే ఎట్లిస్తావు? అది రెండవ తప్పు. ఈ జీవోకు, ఈ నిర్ణయానికి పూర్తి బలం ఉంది. అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇది 42 పెంపుదలకు అన్ని పార్టీలు ఓపెన్గా బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. రెండవది, జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ వేశారు. సుప్రీంకోర్టు తీర్పులు కూడా 50%కు జనాభా లెక్కలు ఉంటే 50%కు మించి ఇవ్వచ్చు అని చెప్పి తీర్పులు ఉన్నాయి. ఇవి ఉండగా ఏ విధంగా నువ్వు తీర్పు, ఏ విధంగా స్టే ఇస్తావు? నోటికాడ బీసీలు సర్పంచులు వద్దా? వీళ్ళే ముఖ్యమంత్రులు, వీళ్ళే ఎమ్మెల్యేలు, వీళ్ళే ఎంపీలు, దేశమన్ని పదవులు వాళ్ళే, కాలేజీలు వాళ్ళే, సంపద వాళ్ళదే. అరే మా ఊళ్ళకు వార్డు మెంబర్లు, సర్పంచులు ఇస్తే కూడా ఓర్వకపోతే ఏమన్నా అర్థం ఉందా అని చెప్పి బీసీలు జీర్ణం చేసుకుంటలేరు, కుతకుతలాడుతున్నారు. బంద్ అప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు, బీసీల సత్తా ఏంటిదో చూపెడతామని హెచ్చరిస్తారు. కేవలం కోర్టు స్టే మీద, లేదంటే గవర్నర్ వద్ద, రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ ఉంది, దాని మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ వివరణ కావాలి అందరికీ. కోర్టు స్టే మీదనే నిరసన. ఎందుకు కోర్టు స్టే మీద అంటే రాజ్యాంగబద్ధత ఉంది. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం అధికారం కల్పించింది. దాని ప్రకారమే జీవో ఇష్యూ చేశారు. చట్టబద్ధత ఉంది. అసెంబ్లీ లోపల అన్ని పార్టీలు ఈ బిల్లును ఆమోదించాయి. క్యాబినెట్ ఆర్డినెన్స్ ఇచ్చింది. 4వ అంశం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చని తీర్పులు ఇచ్చాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% సీలింగ్ తీసేశారు. మరి ఒక అగ్రకులాలకు ఇచ్చినప్పుడేమో సీలింగ్ తీసేస్తావు, బీసీలకు ఇచ్చినప్పుడు సీలింగ్ అంశం వస్తుందా? ఏ గ్రౌండ్ ఉంది బలమైంది అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే బీసీ వ్యతిరేకతతోటి ఈ వ్యవస్థలన్నీ మొత్తం ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకం చేస్తున్నాయి.
దీన్ని నిరసిస్తూ బీసీల సత్తా వీధి పోరాటాల ద్వారానే ఈ రిజర్వేషన్లు పెంచుకుంటామని హెచ్చరిస్తారు. మరొక పక్క కోర్టు తీర్పు కాపీ ఆధారంగా ఎన్నికల కమిషన్ కూడా అక్కడ ఒక మీటింగ్ పెట్టిన సమావేశం పాత రిజర్వేషన్లతో వెళ్లేందుకు కూడా యోచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ముందుకు ఆ విధంగా ఎన్నికల కమిషన్ వెళ్తే ఏం చేస్తారు? పాత రిజర్వేషన్ల ప్రకారం ఒప్పుకోం. దీంతో మరింత గొడవలు జరుగుతాయి, ఊళ్ళలో యుద్ధాలే జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవేళ పాత రిజర్వేషన్లతో ఎన్నికల కమిషన్ ముందుకెళ్తే యుద్ధం అనేది కూడా తప్పదని చెప్తూనే అటు మరొక పక్క బీసీ ఉద్యమానికి సంబంధించి బంద్ ఏదైతే ఉందో 14న జరిగేటువంటి బంద్కు అన్ని పార్టీల మద్దతు అడుగుతున్నాం. బీసీలను కోర్టు అవమానపరిచింది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎప్పుడైతే 10% ప్రకటించిందో అప్పుడే ఆ 50% సీలింగ్ అనేది కూడా ఎత్తివేసినట్టు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అది ఎక్కడ కూడా గతంలో అటు నామినేషన్లు వేశాక కూడా కోర్టు జోక్యం చేసుకొని ఎన్నికల ప్రక్రియను కానీ స్టే ఇవ్వడం అనేది కూడా ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం. దీనిపైన ఒకవైపు ప్రభుత్వం పైన, మరొక వైపు కోర్టు ఇచ్చిన స్టే పైన కూడా ఖచ్చితంగా కూడా ఒత్తిడి తీసుకొస్తాం. అన్ని సంఘాలను బీసీ సంఘాలను కలుపుకోవడమే కాకుండా పెద్ద ఉద్యమాన్ని కూడా 14న కూడా బంద్ చేసి కూడా నిర్వహించి తమ సత్తా ఏంటో బీసీల సత్తా చూపిస్తామని చెప్పి రాజ్యసభ సభ్యులు అలాగే బీసీ సంఘ అటు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.